కూడా కొడతాను, చంపుతాను, అన్నీ చేస్తాను. బట్ దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఏంటి, కొంత ప్రణాళిక ఉండి కొంత వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ త్రూ నడవాలి. నేను క్షమించను అంటున్నా. ఏంటి, తప్పు చేస్తే హిందూ అయినా సరే క్షమించేది లేదు. తప్పు చేయకుండా నువ్వు ధర్మాన్ని ప్రచారం చెయ్యి, ఇంకా సేవలు చెయ్యి, నేను ఎప్పుడు వెన్నంటూ ఉంటాను. అదే నువ్వు కట్టర్ హిందూ అని చెప్పుకో, నువ్వు తప్పు చేస్తుంటే నేను ఎందుకు సహిస్తా? అంటే ఇక్కడ నా ధర్మాన్ని నేనే కించపరుచుకుంటున్నట్టున్నది కదా. నా వాళ్ళ మీద నేనే దాడి చేసుకుంటున్నప్పుడు నువ్వు తప్పు చేస్తేనే కదా జరిగేది, లేకుంటే ఎందుకు జరుగుతుంది? అది ఆంధ్రలో మాత్రమే, బయట ఎక్కడైనా హ్యాపీగా ఉంటున్నా. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది యువత ఉన్నారు కదా, గంజాయికి, డ్రగ్స్కు, మత్తుకు బానిసై వాళ్ళు వచ్చి ఫోటో అడగకపోతే నైట్ టైంలో ఎక్కడో రోడ్డు మీద పెట్టి పడుకుంటాం. మనకంటూ ఏ ఇల్లు లేదు, ఏది లేదు, ఎన్నో పెట్టి పడుకుంటాం. ఫోటో అడగకపోతే ఎందుకు ఇవ్వవు, నువ్వు అగోరివే కదా, మాకు ఒక్క ఫోటో ఇస్తే ఏమవుతుంది? ఇలా మిస్బిహేవింగ్ ఉన్నప్పుడు నా వల్ల ఇక నాకు కొన్ని సందర్భాలలో నేను అగ్రెసివ్ ఆగదు. అలాంటి సందర్భాల్లో నేను కూడా దాడి చేయాల్సి వచ్చింది.